హాయ్ హలో అందరికీ. నేనైతే మా రియో గారిని తీసుకొని లిటరలీ 4 to 5 months తర్వాత డాగ్ పార్క్ అయితే వచ్చేసాను అనమాట. ఈ డాగ్ పార్క్ వచ్చేసి DLF రోడ్ గచ్చిబౌలిలో ఉంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్. డాగ్స్కి అయితే ఫీజు ఏం లేదు, మనకే ఫీ ఉంటుంది అనమాట. పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. వెళ్ళగానే మాల్టీస్ ఉంది అక్కడ బ్రీడ్, ఎట్లా వెల్కమ్ చేస్తుందో చూడండి రియో గారిని. రియోకి అయితే ఎన్నిసార్లు డాగ్ పార్క్కి తీసుకెళ్ళిన భయం అనేదే పోదనమాట. తోక ఎట్లా ముడుచుకుంటుందో చూడండి భయపడి. అట్లుంటుంది. నేనైతే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకెళ్ళిన రియో గారిని డాగ్ పార్క్కి. స్టిల్ అలానే తోక ముడుచుకొని భయపడతా ఉంటుంది. ఇంకా అక్కడ మాల్టీస్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి తీసుకెళ్దామని చూస్తున్నారు. అయినా మాల్టీస్ ఉంటుందా, వినేది కదా. రియో చుట్టే తిరుగుతున్నాడు వాడు. ఎంత క్యూట్ ఉంది కదా రియో. అక్కడ పగ్ అనమాట, వాడికి చిన్నప్పుడే కింద పడ్డాడంట, బోన్ ప్రాబ్లం అయింది. సో సాడ్ కదా, ఇంకా నడవడానికి కూడా రావట్లేదు. ఇక్కడ జర్మన్ షెపర్డ్. ఇది ఇలా ఉండగా ఇక్కడ పగ్కి 7 years అంట. 7 years అంట ఇప్పుడు ప్రజెంట్. అయితే ఆల్మోస్ట్ 5 years వరకు బాగానే ఉన్నాడంట. ఇంకా ప్రజెంట్ ఒక 1-3 years నుంచి ఇలా సడన్ చేంజ్ చూపిస్తుంది, నడవడానికి రావట్లేదు పాపం వాడికి. అలా వేసి నడిపిస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. అయ్యో ఏంటి అసలు అనేసి. వాడేమో ఎంత అమాయకంగా అంటే అంత అమాయకంగా ఫేస్ పెట్టిండు. ఎంత బాగా నడుస్తున్నాడు చూడండి. స్టిల్ ఫుడ్ అయితే తింటుందంట. రియో వాడిని చూసి కూడా భయపడి వెళ్ళిపోతుంది. అట్లుంటుంది ఇక రియోతో. అందరికీ భయపడుతుంది. ఇక్కడ షిజ్జు గ్రూమింగ్ అయిందనమాట, సమ్మర్ కట్. అక్కడ జర్మన్ షెపర్డ్ చూడండి, ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది రియో. మీరు కూడా ఎప్పుడన్నా డాగ్ పార్క్కి రావాలంటే రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని పెట్ ఫ్రెండ్లీ డాగ్స్ వస్తాయి. డాగ్స్కి అయితే చాలా అంటే చాలా మంచి ప్లేస్ ఆడుకోవడానికి అని అయితే నేను చెప్తాను. ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది. అండ్ సాటర్డే సండే అయితే చాలా ఎక్కువ పెట్స్ వస్తాయి. వాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా ఉంటాయి అన్నమాట. స్లైడింగ్ అనేసి చాలా. రియోగాడ్ అయితే వెళ్ళిపోతున్నాడు పార్క్ అంతా నాదే అనుకొని. షిజ్జూస్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. మస్తు అంటే మస్తు క్యూట్ ఉన్నాయి షిజ్జూస్. చాలా వస్తాయి బేసిక్గా షిజ్జూస్. నిన్న అయితే రాలేదు, మరి ఏమైందో. అంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను అనమాట, అందుకే ఎక్కువ షిజ్జూస్ కనిపించలేదు నాకు. నేను వెళ్ళినప్పుడైతే జర్మన్ షెపర్డ్స్, షిజ్జూస్, పుడీలు, మాల్టీజు. మా రియోగాడైతే తోక ముడుచుకొని అటు వెళ్ళిపోతున్నాడు అనమాట గార్డెన్లోకి. స్టిల్ నేను ఊకుంటానా, తీసుకొని వచ్చేస్తాను అనమాట. రియో నడు ఆడుకో, నువ్వు వచ్చింది ఆడుకోవడానికి అన్నట్టు. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి జర్మన్ షెపర్డ్ గాడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా. మస్తు అంటే మస్తు ఉన్నాడు. హల్క్ గారిని కూడా తీసుకెళ్తా కానీ నేనైతే హ్యాండిల్ చేయలేను వాడిని, అందుకే హల్క్ బాబుని తీసుకెళ్ళలేదు. ఇక్కడ మళ్ళీ షిజ్జు వచ్చింది రియో కోసము. చూడండి టైల్ ఎట్లా బ్యాక్ చేస్తుందో. రియో ఏమో వెళ్ళదు, అందరికీ భయపడిద్ది. జర్మన్ షెపర్డ్ ఏమో అక్కడ వెళ్ళి చూస్తున్నాడు రియో కోసము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రియోకి అయితే మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్. వాడు చూడండి అసలు దాన్ని వదిలిపెడతలేడు. ఇంకా నేను ఇక్కడ ల్యాబ్ ఎంత బాగా కూర్చొని చూస్తుందో చూడండి. ల్యాబేనా అది? ల్యాబే. గోల్డెన్ రిట్రీవర్స్. చాలా అంటే చాలా డాగ్స్ వస్తాయి. మీకు కూడా పెట్స్ ఉంటే వీకెండ్స్ వచ్చి అలా ఎంజాయ్ అయితే చేయండి. ల్యాబ్ కాదు ఇది, గోల్డెన్ రిట్రీవర్ అనమాట. మేలా ఫీమేలా? ఓకే. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? సింబా. ఓకే. రియో రియో తల్లి. ఓయ్ షిజ్జు, నీ గ్రూమింగ్ అయిందారా? గ్రూమింగ్ అయిందా సమ్మర్ కట్? ఇంకా అక్కడ మళ్ళీ 2 షిజ్జుస్ ఆడుకుంటున్నాయి అనమాట. పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏమన్నా అటాక్ అవుతున్నారా, అగ్రెసివ్ అవుతున్నారా అనేసి. ఇద్దరు మెయిల్సే అక్కడ ఉంది. వాడు చూడండి ఎక్కేస్తున్నాడు డాగ్ పార్క్లో కూడా. అట్లుంటుంది ఇక డాగ్ పార్క్కి వెళ్తే. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, మీ పేట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అన్ని వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాతనే ఇలా సోషలైజేషన్ అయితే చెయ్యాలి. సోషలైజేషన్ చేస్తేనే ఎవరన్నా వచ్చినా వాళ్ళ మీదకి అటాకింగ్ అలా చెయ్యవన్నమాట. నేనైతే మరియు వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డాగ్ పార్క్కి తీసుకెళ్ళి ఉంటా, కానీ అది అసలు ఆడుకోదు. చూడండి భయపడి టాయిలెట్కో పాటియో చేయడానికి తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుందో చూడండి. పార్క్ అంతా నాదే, ఇల్లు అంతా నాదే అన్నట్టు వేస్తుంది అది. అట్లుంటుంది ఇక రియోతో. ఏ మాల్టీస్. ల్యాబ్